అది అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. అలా మొదలైంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్. ఎందుకు ఏంటో మీకు చూపిస్తా పదండి. ఆల్టూస్ కదా, ఆల్టూస్కి వచ్చాము. ఏం లేదు, జనరల్ రొటీన్ చెకప్, ఇయర్లీ వన్స్ చేసుకుంటాను, అదే ఇది. సో విల్ గో. అన్నీ ఇప్పుడు చేస్తున్నారు. ఇవి బిఫోర్ ఫాస్టింగ్, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మన్నారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ రిమైనింగ్ టెస్ట్. సో డన్ విత్ సమ్ టెస్ట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 1.5 అవర్కి రమ్మన్నారు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్తాం. డన్ ఫర్ ద డే. అన్ని టెస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పారు. అన్నీ ప్రాపర్గానే అయ్యాయి. రేపు మళ్ళీ పొద్దున రమ్మన్నారు. రిపోర్ట్స్ కూడా అప్పుడే ఇస్తారు అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా అప్పుడే ఉంది. సో విల్ మీట్ యూ టుమారో. బాయ్. సో గుడ్ మార్నింగ్, టుడే ఈజ్ డే 2 అండ్ ఈరోజు రిపోర్ట్స్ వచ్చాయి. అది కలెక్ట్ చేసుకొని అపాయింట్మెంట్ కూడా ఉంది, దానికి కూడా వెళ్ళాలి. అండ్ ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో ఈరోజు అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని వద్దాం మేడం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఫ్రూట్స్ తేవాలి, కానీ చూస్తాం. ట్రాఫిక్ ఉంటే బైక్ మీద బెటర్. సో చూడాలి. లేట్ అయింది మాకు. 11:30 అపాయింట్మెంట్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 11:41 అవుతుంది. చూడాలి. ఇంకా వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది. ఆల్రెడీ లేట్ అయ్యామంటే ఈ బెంగళూరు ట్రాఫిక్ ఒకటి, మిట్ట మధ్యాహ్నం కూడా ట్రాఫిక్ ఉంది. అది కూడా నార్మల్ రోడ్ పైన, ఇది మెయిన్ రోడ్ కూడా కాదు. హాస్పిటల్లో పార్కింగ్ చాలా అండర్ గ్రౌండ్ వెళ్ళాలి, అందుకే ఇక్కడే పార్క్ చేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 200 meters ఉంది అంతే, బై వాక్ వెళ్తున్నాము. లేట్ చాలా అయింది. 11:30 అపాయింట్మెంట్ ఉంది, ఇప్పుడు 12:15 అవుతుంది అండ్ డాక్టర్ ఈజ్ అవైలబుల్ till 12:30 ఉంది. असं मला 1 to 4 काय की कळलं. ఇప్పుడే వచ్చాము. met with the doctor, got the reports, everything is perfectly all right. Like only basic iron deficiency or vitamin D12 and all, but nothing much to worry. Expected unde because I am healthy, so ఏం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి లేదు, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. లెన్స్ కార్ట్కి వెళ్ళేది ఉంది, మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాము, చూద్దాము వెళ్ళాలా లేదా. సో డన్ విత్ ద హాస్పిటల్ ఫీ. ఇప్పుడు 1 year వరకు ఫ్రీ. సో కొత్త వర్క్ ఒక యాడ్ అయింది మా వర్క్ లిస్ట్లో. ఈయన కార్ ఈరోజు సర్వీస్ చేసేది ఉందంట. సర్వీసే కదా, సర్వీసే కదా. సర్వీస్ అంటే ప్రాపర్ సర్వీస్ కాదు,
ये लगाना है मेरे को, क्या बोलते हैं కొంచెం కార్ది కొంచెం వర్క్ ఉంది, సో పనిలో పని అది కూడా అయిపోతుందని అది కూడా చేయించుకొని వెళ్తున్నాము. అది అయిన తర్వాత మిగతా పనులు చూసుకుందాం. సో వీ హ్యావ్ రీచ్ ద సర్వీస్ సెంటర్. అక్కడ పని త్వరగా చేసుకొని మళ్ళీ ఇంకా వర్క్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇది మహీంద్రా సర్వీస్ సెంటర్. ఎండ ఉంది చాలా. ఫైనలీ కార్ పని అయింది. ఆల్మోస్ట్ నాకు నిద్ర వచ్చింది. నేను వెళ్ళలేను వీళ్ళతో పాటు, బయట ఎండ ఉందని నేను అసలు బయటకు వెళ్ళలేను కూర్చున్నా. కానీ వెయిట్ చేసి నాకు ఆల్మోస్ట్ నిద్ర వచ్చింది. అండ్ ఫైనలీ ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు అయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది కదా, 2 hours పట్టింది. బట్ కార్ వర్క్ ఇస్ డన్. ఇప్పుడు లెన్స్ కట్కి వెళ్ళేది ఉంది, అక్కడికి వెళ్తున్నాం. లాస్ట్ వర్క్ ఆఫ్ ద డే లెన్స్ కట్. లాస్ట్ వర్క్ అయిపోతే ఇంటికి వెళ్ళేసి రెస్ట్ చేద్దాం. ఇది ముందుది, ఇప్పుడు తీసుకొని పోయాడు. थिक नहीं है उससे, तुझा अजून असलेला भरपूर थिक आहे बघ. मैंने 199 रुपीज़ में सिर्फ ग्लासेस डलवाया. फ्रेम तो मेरा ही है, सिर्फ फिटिंग चार्जेस 199, ग्लासेस फ्री, नॉर्मल ग्लासेस. नॉर्मल. और ये इसको भी हमने सिर्फ ग्लास चेंज करवाया. इसमें जैपन पीपन यूवी रे समथिंग था, और वो 1700-1800 रुपीज़ दिए. मैंने दिया. और इसका थिकनेस ज़्यादा है. इसका थिकनेस ज़्यादा है, मुझे लगा था इसका भी थिकनेस ज़्यादा है. ఏ జబ్ లే రేతే ఐ మీన్ ఇది తీసుకుంటప్పుడు మనకు చాలా థిక్ వస్తుందని చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే దానికన్నా ఇంకా ఇది థిక్ ఉంది. నైస్. డన్ విత్ ఆల్ ది వర్క్స్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఫ్లవర్స్ కూడా వచ్చావి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అన్ని పనులు అయిపోయాయి ఈరోజుకి. ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ చేసి ఏమైనా తినాలి. అసలు ఇంకేం తినలేదు ఈరోజు. సో దాట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ బ్లాగ్. అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ చేయాలి. బాయ్ బాయ్. యా, సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దే టేక్ కేర్. రాధే రాధే.